సుంకాలు తప్పవని మోదీకే చెప్పా. మోదీకి ఓ ఈయన ఆయన ఇద్దరు జాన్కత్తు కూడా ఇద్దరు. ఇక ఏం ఈ నరేంద్ర మోడీ మన భారతదేశ ప్రధానమంత్రిగా పోటీ చేసేటప్పుడు ఈయన అక్కడి నుంచి డబ్బుల సంచులు, కొంత ఆర్థిక సాయం, కొంత ఎట్లా క్యాంపెయిన్ చేయాలంతా కూడా ఈయన మోడీకి స్కెచ్ ఇచ్చిండు. మొన్న ఈయన అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు ఈయనకు మోడీ స్కెచ్ ఇచ్చిండు, నువ్వు అట్లే ఇట్లే అని చెప్పేసి. మొత్తం మీద భారతదేశం నుంచి పోయి ఎన్ఆర్ఐగా అమెరికాలో స్థిరపడంటి వాళ్లకు మోడీ సపోర్ట్ చేసి ఈయనకు ఓట్లు వేయించారు వీళ్ళంతా. అక్కడ ఓటు హక్కున్న వారికి మొత్తం మీద ఆయన సహకరించిండు, ఆయనకి ఈయన సహకరించిండు. ఇప్పుడేమైంది, నేనే నువ్వే, ఎవరైనా నాకు సమానమే అనేటువంటిది ఈయన చెప్తుండు. మరి ఎందుకు సుంకాలు తప్పవని మోదీకే చెప్పా. అన్ని దేశాలు నా దృష్టిలో అన్ని దేశాలు సమానమే, అన్ని దేశ ప్రధానులు, అన్ని దేశాల అధ్యక్షులు సమానమే. నువ్వేం తీసిమార్కని కాదు, నువ్వు గొప్పని కాదు, నువ్వు కూడా అందరి లెక్కనే అని మోడీకి చెప్తుండు. ఎవరు? అమెరికా అధ్యక్షుడు చెప్తుండు. అయితే డొనాల్డ్ ట్రంప్ కంటే ముందు ఉన్నటువంటి ఎవరైతే అధ్యక్షుడు ఉన్నాడో జోన్ బైడెన్, ఆయన కొంత వెసులుబాటు ఇస్తూ పోయేది అందరికీ. కానీ ఈయన కొత్త ఒరవడి, అమెరికాకు అక్రమంగా వచ్చిన వాళ్ళను బేడీలేసి పంపిస్తున్నారు నిర్దాక్షిణ్యంగా. ఆ ఫ్లైటు ఒక 12 నుంచి 18 గంటలు రావాలి, దాంట్లో బేడీలేసి కదలకుండా, కాళ్ళకు బేడీలేసి, చేలకు బేడీలేసి కదలకుండా కూర్చొని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంత అమానుషంగా ప్రవర్తిస్తున్నాడు. ఒక్కనాడు నరేంద్ర మోడీ ఆయన మీద ఒక ఖండన ఇస్తలేడు, భారతీయులకు అనుగుణంగా ధైర్యం ఇచ్చేటువంటి మాటలు నింపుతలేడు. పైగా అమెరికా డొనాల్డ్ ట్రంప్కే సపోర్ట్ చేస్తుండు. మరి దీన్ని భారతదేశ ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి చూడొచ్చు. నాతో ఎవరు వాదించలేరని స్పష్టం చేసినట్టు. ఎవరు? మోడీతోటి. ఎవరు? డొనాల్డ్ ట్రంప్. అత్యధిక పన్నులు వసూలు చేసే దేశాల్లో భారత్ ఒకటి. అత్యధికంగా పన్నులు వసూలవుతున్నాయి, జిఎస్టీ, సిజిఎస్టీ ఇవన్నీ వసూలవుతున్నాయి. కాబట్టి మాది కూడా, మాకేం సుంకం కట్టాలో మీరు ఖచ్చితంగా కట్టాలి, మోడీ అయినా ఎవరైనా, జేడీ అయినా గీడీ అయినా ఎవరైనా కట్టాల్సింది అనేటువంటిది చెప్తుండు. వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది. భారత ప్రజల పట్ల నాకు అత్యంత గౌరవం. అమెరికా అధ్యక్షుడు గౌరవం ఉంటే లాభం, చేసే పని అంతా చేస్తున్నాడు. నాకు భారతదేశ ప్రజల పట్ల, అట్లాగే భారతదేశ ప్రధానమంత్రి పట్ల నాకు గౌరవం ఉంది అంటుండు. ఏం పాటి గౌరవం ఉంది? తిడుతుండు, మళ్ళా పొగుడుతుండు. ఇంకా అది ఎట్లా అర్థం చేసుకోవాలో నరేంద్ర మోడీకే తెలుసు, భారతదేశ ప్రభుత్వానికే తెలుసు. మరి